ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినండి. హాయ్ అండి, నా పేరు ఫెమినిస్ట్. సో రెస్పెక్ట్ అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు ఈక్వల్ ఉండాలి. అది కూడా అమ్మాయిలు ఎవరైతే నా లెక్క ఇట్లా పద్ధతిగా ఉంటారో వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి. మిగతా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వద్దండి. వాళ్ళు ఆడోళ్ళు కాదు, వాళ్ళు గాడిదలు, వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి మస్తు మంది ఆంటీలు వచ్చి చెప్తా ఉంటారు. బొట్టు పెట్టుకుంటేనే చీర కట్టుకుంటేనే మర్యాద ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఉమెన్కి ఉమెన్ లాగా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. హిజాబ్ వేసుకుని కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే మీరు ఫెమినిజం చూపించాల్సింది హిందువులకు మాత్రమే కాదు. మీ ఫెమినిస్టులు ఉమెన్ అంటే హిందువులు మాత్రమే ఉమెన్ కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా చాలా రైట్స్ కావాలి. వాళ్ళు బయటకు వస్తే హిజాబ్ వేసుకొని రావాలి. సో వాళ్ళ మీద కంటెంట్ చెయ్యి, ఎందుకంటే వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడండి. నిజంగా మీరు ఫెమినిస్ట్లు అయ్యండి, మీకు నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళ కోసం కొట్లాడండి. వాళ్ళకి రైట్స్ రావాలి, వాళ్ళు బయటికి రావాలి. హిజాబ్ లేకుండా వాళ్ళు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకొని ప్రపంచానికి చూపించుకోవాలి. వాళ్ళ కోసం కొట్లాడండి. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళంతా సాఫ్ట్ టార్గెట్గా హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలని స్లోగా ఫెమినిజం పేరుతో మన సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద టార్గెట్ చేస్తున్నారు అంతే. ఫెమినిజం పేరుతో దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళ ఇంటెన్షన్.